ఖమ్మంలో ఎన్టీఆర్ వర్ధంతి వేడుకలను నిర్వహించారు. ఈ వేడుకల్లో మాజీ కేంద్ర మంత్రి రేణుకా చౌదరి పాల్గొని ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి ఘన నివాళులర్పించారు. తెలుగు జాతి మరువలేని వ్యక్తి ఎన్టీఆర్ అని రేణుకా చౌదరి కొనియాడారు. ఎన్టీఆర్ పేద ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచి ఉంటారంటున్న రేణుకా చౌదరితో మా ప్రతినిధి శ్రీధర్ ఫేస్ టు ఫేస్. ఖమ్మంలో ఎన్టీఆర్ వర్ధంతిని ఘనంగా నిర్వహించారు. రాజకీయాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా నేతలందరూ కూడా ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. మాజీ కేంద్ర మంత్రి రేణుకా చౌదరి ఎన్టీఆర్ వర్ధంతి వేడుకల్లో పాల్గొని ఎన్టీఆర్కు ఘనంగా నివాళులర్పించి అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఎన్టీఆర్తో తనకున్న అనుబంధాన్ని చెప్తూ రేణుకా చౌదరి భావోద్వేగానికి గురయ్యారు. మనతో రేణుకా చౌదరి ఉన్న వారితో ఒకసారి మాట్లాడదాం. పూరి గారితో పాటు నా అనుభవాలు నేను రాయాలంటే, చెప్పాలంటే ఈ జన్మ సరిపోదు. ఎన్నో కార్యక్రమాలు చేపట్టిన వారిని ఎంతో దగ్గరగా నేను చూసి వారిని అబ్జర్వ్ చేసి కలిసికట్టుగా మేము పనులు చేసి, నార్త్ ఇండియాలో ఆయన ప్రచారానికి వెళ్ళినప్పుడు పక్కనే నేను ఏకైక మహిళ, ఆ గ్రూప్లో నేను ఒక్కదాన్నే ఆడు మనిషిని. వారితో పాటు వెళ్ళి ఇవన్నీ చూసి ఆయన మొండి పట్టుదల, అసలు జంకేవారు కాదు. భయం అనేది ఆయన జాతకంలో లేదు. మేము ఎన్నో వాటికి గురయ్యాం, ఎన్నో దాళ్ళకి గురయ్యాం ఆ రోజుల్లో. అవన్నీ ఒక సినిమా కథలా గడిచిపోతా ఉంది. కానీ మీరు కూడా అంతే ఫైర్ కదా, ఇవన్నీ ఎన్టీఆర్ దగ్గర నేర్చుకున్నారా? అంతే మరి. ఆయన నన్ను ఎంతో అభిమానంగా చక్కగా డైరెక్ట్గా ఆయనే ఫోన్ చేసేవారు. తమరు ఏం చేస్తున్నారు అని అంటే స్టన్ అయ్యేదాన్ని. ఏంటి అన్నగారు వాయిస్ లాగా ఉంది, మరి మధ్యలో ఆపరేటర్ కూడా మాట్లాడలేదే అని. కానీ వారు అటువంటి వారు 70mm సినిమాల్లోనే కాదండి, లైఫ్లో కూడా ఆయన 70mm. ఇన్నాళ్ళ తర్వాత కూడా మీరు ఎన్టీఆర్ గురించి మాట్లాడుతూ భావోద్వేగానికి గురయ్యారు. మీకు ఎన్టీఆర్తో ఎటువంటి అనుబంధం? నాయన ఆ అనుబంధాలు ఎటువంటివి అని అక్షరాల్లో పెట్టి బంధించే విధానాలు కాదు, అది అనుభవించే ఒక అనుభవం. కాబట్టి ఒక అన్నగా, ఒక చెల్లిగా, ఒక తల్లిగా ఆయన అన్ని విధాలుగా చూసుకున్న మనిషిని. వారు కూడా నాకు అంత గారాభంగా, అసలు నా ఇడ్లీలో ఏలు పెట్టి పొడిచి నెయ్యి పోసే సందర్భాలు ఉన్నాయి. ఈరోజు రాజకీయాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా అన్ని పార్టీలు కూడా గతంలో ఎవరైతే ఎన్టీఆర్ని ద్వేషించారో, టీడీపీని ద్వేషించారో, వాళ్ళు కూడా ఈరోజు ఎన్టీఆర్ నామస్మరణ చేస్తున్నారు, ఎన్టీఆర్ని స్మరిస్తున్నారు, ఎన్టీఆర్కి నివాళులు అర్పించేందుకు ముందుకు వస్తున్నారు. ఈ పరిణామాన్ని మీరు ఏ విధంగా చూస్తున్నారు? ఏ విధంగా చూస్తున్నాము? ఇప్పటికన్నా బుద్ధి వచ్చిందని అనుకుంటున్నాం. ఆయనను కాదు, ఆయన తెలుగుదేశాన్ని తిరస్కరించి ఇట్లా పిచ్చి పిచ్చిగా వాగిన కొంతమంది రాజకీయ నాయకులు అనుభవాలు లేకుండా, ముఖ్యంగా వాళ్ళకి కల్చరు, గ్రేసు లేని వాళ్ళు అలా వాగినారు, పరిణామాలకు గురయ్యారు. మొన్న జరిగిన ఎన్నికల్లో టీడీపీ శ్రేణులు అందరూ కూడా కాంగ్రెస్ పక్షాన్ని నిలబడ్డారు. స్వచ్ఛందంగా ప్రతి చోట కూడా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు గెలుపు కృషి చేశారు. రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో కూడా అదే జరగబోతుందంటారా? రేపు పార్లమెంట్ ఎన్నికల్లో రేణుకా చౌదరి పోటీ చేస్తున్నారా? రేణుకా చౌదరి పోటీ చేస్తుందా అని ఆలోచించేదానికి మేము కేసీఆర్, కేటీఆర్ ప్రభుత్వాలు కాదండి, మేము కాంగ్రెస్. మేము వచ్చిండేది ప్రజాసేవ కోసం. ముందు మేము ఇచ్చిన వాగ్దానాలు 100 రూపాయలు నిరూపిస్తామనే 6 ప్రమాణాలు మేము అమలు చేసే విధానంలో మేమంతరం కూడా దాంట్లో బిజీగా ఉన్నాము. పోటీ చేస్తానా చైనా? అఫ్కోర్స్ పోటీకి నేను రెడీగా ఉన్నాను, దాంట్లో రెండో ఆలోచన అక్కర్లేదు. ఖమ్మం జిల్లాలో హక్కు అధికారం ఉందంటే నాకే. కాకపోతే సోనియా గాంధీ గారిని మేము ఆహ్వానించడం జరిగింది. వారు తీర్పు చెప్పే వరకు, ఎస్ ఆర్ నో చెప్పే వరకు నేను నా గురించి నేను ఆలోచించటం లేదు. మేము ఈ జిల్లాను ఇంకా అభివృద్ధి పొంది ఇంకా ముందుకు తీసుకెళ్లాలని నాకంటే ఎక్కువ తాపత్రయంతో రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఉన్నారు. చాలా రోజుల తర్వాత మీ మెడలో పసుపు కండువా పడింది, పసుపు తమ్ముళ్ళందరూ కూడా మీ వెంట నడుస్తున్నారు. ఎట్లా అనిపిస్తుంది మీకు? బ్రహ్మాండంగా, కొత్తగా ఏమనిపించటం లేదు. కలిసికట్టుగా నడిచిన కథమే ఇది. ఇవాళ గురువారం రోజు పసుపు అనేది చాలా మంచిది. అవును, చాలా సంతోషంగా ఉంది. ఎన్టీఆర్ వర్ధంతిలో పాల్గొన్నాను. ఎన్టీఆర్ అందరి వాడు. రాబోయే రోజులు కూడా మా మైత్రి విధంగానే కొనసాగుతుంది. తాను ఎన్నికల్లో ఎక్కడి నుంచి పోటీ చేయాలనేది కూడా పార్టీ నిర్ణయిస్తుంది. పార్టీ నిర్ణయించిన ప్రకారం తాను కూడా నిర్ణయం తీసుకుంటానని చెప్పేసి రేణుకా చౌదరి చెప్తున్నారు. ఈ రోజు ఖమ్మంలో జరిగిన ఎన్టీఆర్ వర్ధంతిలో ఆవిడ పాల్గొని అన్నదాన కార్యక్రమాన్ని కూడా ప్రారంభించారు. ఎన్టీఆర్ తలుచుకుని ఆవిడ భావోద్వేగానికి గురయ్యారు. వీడియోస్ రాజుతో శ్రీధర్.